అయ్యండి ఫేమస్ అవ్వడం కోసం అలా చేయడం అనేది నచ్చట్లేదు. సో నా కంటెంట్ ఇది, నేను ట్రోలింగ్ చేస్తాను. నేనేం చేస్తాను? ఇప్పుడు అలా బూతులు మాట్లాడే కదా మీరు కూడా మంచి troll అయ్యి నేను కూడా నార్మల్ గా చెప్పి చూసాను చాలా వరకు, మీరు చేయడం కరెక్ట్ కాదు, మీరు ఇలాంటి రీల్స్ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని. సో వాళ్ళ చెప్పిన మాట వినలేదు. అంటే ఏం మెసేజ్ ఇవ్వాలంటారు? అలాంటి మెసేజ్ ఇవ్వాలంటారు సభ్య సమాజం? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఉన్నారబ్బా మంచిగా చేసిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి లైక్స్ ఇవ్వడం అలాంటివి చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో వాళ్ళు డెవలప్ చేస్తే అది మంచిది. కానీ బట్టలు ఇప్పి చూపించడం, బూతులు మాట్లాడడం, ఇలాంటి వాళ్ళని ఎందుకు హైప్ చేస్తున్నారు? ఏంటి యూజ్ ఏంటి? హైప్ చేస్తున్న వాళ్ళని అడగాలి కానీ చేయించుకున్న వాళ్ళని ఎందుకు అడగాలి మనం? మరి వీళ్ళు చేయడం బట్టే కదా జనాలు హైప్ చేస్తున్నారు. అప్పుడు తప్పు జనాలు అవుద్ది కదా. నేను అందరినీ అంటున్నాను కదా, ఇప్పుడు జనాల్ని ఇప్పుడు పర్టిక్యులర్ గా ఒక అబ్బాయిని నేను నేమ్ మెన్షన్ చేసి తిట్టలేను, అనలేను. సో ఒక అమ్మాయి గలీజ్ గా పోస్ట్ చేస్తుంటే ఆ పోస్ట్ నేను తీసుకుని ట్రోలింగ్ చేస్తున్నా, ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు అని. అంటే ఇప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పేసి మీరు వల్గర్ గా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టడం అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అని మీరు అనుకుంటున్నారు? లేదు లేదు, ఇదైతే తప్పే. నేను ఏమని చెప్పాను, నార్మల్ గా నేను చెప్పి చూసాను, వినలేదు. సో నేను ఎప్పుడైతే డోస్ పెంచానో నా వల్ల మాత్రం ఒక 4-5 మెంబర్స్ వరకు కొంచెం తగ్గారు. ఒకప్పుడు ఆశా ఆంటీ అని, అరుణ ఆంటీ వీళ్ళు చేసేవాళ్ళు, బ్లౌజ్ ఓపెన్ చేసి చూపించడం అలా చేస్తే మీ వయసు ఏంటి, మీరు చేస్తున్న రీల్స్ ఏంటని కొద్దిగా రోస్టింగ్ బాగా ఇచ్చాను. సో వాళ్ళు మానేసారు చేయడం. అప్పుడు నేనేమనుకున్నాను, నా వల్ల 1% అయినా మారారు కదా అని. ఒక ఇది మంచిగా చెప్తే జనాలు అదే అంటే ఓన్లీ ఎక్స్పోజింగ్ అనేదే మీకు నచ్చట్లేదు, అది మంచిది కాదు అంతే కదా. మరి మీరు ఇన్స్టాగ్రామ్ లో అసలు ఎక్కడ ఎక్స్పోజింగ్ అనేది చేయలేదు? ఎక్స్పోజింగ్ నేనే తప్పు అని చెప్పి ఎక్స్పోజ్ నేను ఎక్కడ చేస్తాను? అసలు ఎక్స్పోజింగ్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి నాకు కొంచెం క్లియర్ గా చెప్పండి, దాన్ని బట్టి నేను ఒక పిక్చర్ చూపిస్తాను మీకు. ఎక్స్పోజింగ్ అంటే ఏంటి? నడుము చూపిస్తున్నారు, బ్యాక్ చూపిస్తున్నారు, ఇంకా కొన్ని ఉన్నాయి నేను చెప్పుకోలేను లైవ్ లో. సో చాలా వల్గర్ గా చేస్తున్నారు. అమ్మాయి